మత్స్యకారుల అభివృద్ధి ప్రభుత్వ సంక్షేమం ధ్యేయంగా చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామంటూ వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజ్ అన్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మత్స్యకారుల సహకార సంఘ అధ్యక్షులు శీలం పృథ్వీరాజ్, కార్యదర్శి పెద్దమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చేప పిల్లల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా మత్స్యకార అధికారులతో కలిసి హసన్పర్తి పెద్ద చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హసన్పర్తి పెద్ద చెరువులో 80,000 చేప పిల్లలను గాని మొదటి విడతగా 40,000 చేప పిల్లలను విడుదల చేసినట్లు వెల్లడించారు. నీటిని రెండింటిని ప్రేమించే ఎవరైనా ఉన్నారు అంటే ముదిరాజు బిడ్డలు. ఎందుకంటే పచ్చదనంతో పండ్లు పండే విధంగా, అలాగే ఎప్పుడు నీటిలో చేపలుంటే జీవనోపాధి పైన ఆధారపడి ఉండే సోదరులు, వారికి ఈనాడు నా యొక్క హృదయపూర్వక సొసైటీకి ధన్యవాదాలు. ఎందుకంటే మొదటి విడత మనం 40,000 వేసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ విడతలో కూడా 40,000 వేసుకుంటాం. కాబట్టి ఈ ఉన్న సమస్యలు ఏదైతే నా దృష్టికి తీసుకొచ్చారో తప్పనిసరిగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే చెక్కుల రూపకంగా కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినట్టు విధంగానే ఇస్తే మీరు మీ ఇష్టమైన, అంటే మట్టిని బట్టి సోదరుడు చెప్పినట్టు మన ఇక్కడ సారవంతమైన భూమి ఏదుందో, ఏ చేప పెరుగుతుందో దాన్ని వేసుకునే విధంగా తప్పనిసరిగా ఇది కూడా గవర్నమెంట్లో పెండింగ్ ఉందని మేడం కూడా చెప్తుంది. సో దృష్టికి తీసుకెళ్తా నా వంతుగా కూడా నా సోదరులకు, ఎందుకంటే అత్యంత మెజారిటీతో గెలిపించుకున్న నా సోదరులు, సో తప్పనిసరిగా వారిని తీసుకుపోవాల్సిన బాధ్యత నాకుంది. మా గౌరవ సీఎం ముందుకు తీసుకెళ్తాను. ఇది ఇప్పుడు ఉన్న ఎవరైతే దీనికి మినిస్టర్గా ఉన్న కాలేదు, సార్ దగ్గరనే ఉంది కాబట్టి వారి దృష్టి కల్పించారు. నా చేతుల మీద చేపలు వదులుకోవడం, అలాగే ఈ చెరువును కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. దీన్ని కానీ ఎవరైనా ఆక్రమించినట్టు తెలిస్తే తప్పనిసరిగా వాడ్రా వస్తుంది. ఈ చెరువును కాపాడుకుందాం. ఎందుకంటే ఒకప్పుడు హసన్పర్తి చెరువు ఈత కొట్టిన సందర్భాలు కూడా ఉండే, కానీ ఇప్పుడు మొత్తం